రాలో యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ చిట్యాల దగ్గర ఒక రైతు రాలో వరి నాటు వేసే మిషన్ తీసుకొని నాటు వేశారు ఈ సీజన్కి. ఇంతకుముందుకు కూలలతోనే వేస్తే ఏ విధంగా నాటేశారు, ఎన్ని రోజుల నారు నాటేశారు, ఎట్లా దిగుబడి వచ్చింది, ఇప్పుడు మిషన్ ద్వారా నాటు వేశారు కదా, ఎలా ఉంది, ఎలా నాటేశారో ఒకసారి ఆ రైతు మాటలను అడిగి తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్తే. మీ పేరు? విష్ణువర్ధన్ రెడ్డి. ఓకే, ఇప్పుడు మిషన్ మీరు ఎప్పుడు తీసుకున్నారు సార్? పోయిన సీజన్లో తీసుకున్నారా? ఇప్పుడు మొత్తం మిషన్తో ఎన్ని ఎకరాల వరకు నాటేశారు? 50 ఎకరాల దాకా వేసాం. ఓకే, ఇప్పుడు కూలలతో వేయించినప్పుడు ఎలా అనిపించేది, ఎన్ని రోజుల నారు నాటేసారు, మిషన్ ద్వారా ఎలా ఉంది? పోయినసారి అయితే 40 డేస్కి వేసినాము. ఈసారి 15 రోజుల నుంచి 25 రోజుల దాకా వేసినాం. మొత్తం మీదే వేసుకున్నారా, రెంట్ కూడా వేసారు? 10 ఎకరాలు వేసినాము, మిగతాది రెంట్కి వేసినాం. రెంట్కి ఎన్ని ఎకరాల వరకు వేసారు? 40. ఓకే సార్, అంటే ఇంత ముందుకు కూలలతోనే వేయించారు కదా, అప్పుడు ఎలా అనిపించింది, అంటే ఎన్ని రోజుల నారు నాటేసారు, ఎలా అనిపించింది? అప్పుడు 20 రోజుల నుంచి ఎమ్మడి పడితే 40 రోజుల దాకా రాకపోయేది. ఇప్పుడు మనం అందుబాటులో ఉన్నాం కాబట్టి మనం ఎప్పుడంటే అప్పుడు వేసుకోవచ్చు. మిషన్ తోటి అయితే రోజు 3-4 ఎకరాలు వేసుకోవచ్చు. 10 ఎకరాలు ఎన్ని రోజులు వేసుకున్నారు? 3 రోజులు వేస్తాం. ఓకే సార్, కూలలతో వేయించినప్పుడు ఎంత ఖర్చు వచ్చింది, మిషన్ ద్వారా ఎంత ఖర్చు వచ్చింది? ఖర్చు అంటే వాళ్ళకి ఎకరానికి 5,000. మిషన్ తోటి మన మిషనే కాబట్టి ఇక పెట్రోలే కదా, అంటే ఎంతో కొంత ఖర్చు అయినా తప్పింది కదా సార్. బయట మీరు ఇప్పుడు రెంట్కి వేస్తామన్నారు కదా, రెంట్కు మీది వేసి మొత్తం ఎంత మిషన్ అప్ ఎంత వరకు తీరింది? ఇక 4 ఎకరానికి 4,000 లెక్క తీసుకున్నాం. 1,50,000 అయితే వచ్చినాయి బయట ఇస్తే. అట్లా మిషన్ అప్ సగం తీరింది. ఓకే సార్, ఇప్పుడు మీకు సర్వీసింగ్ ఎట్లా ఉంది, నర్సరీ ట్రైనింగ్ అవన్నీ కంపెనీ వాళ్ళు వచ్చి నేర్పించారా, మీరే నేర్చుకున్నారా? కంపెనీ వాళ్ళు వచ్చి నేర్పించారా? ఇప్పుడు సర్వీసింగ్ చూసుకుంటే మీకు దూరం ఉంది కదా సార్ కంపెనీ, ఎలా వస్తున్నారు? ఫోన్ చేయగానే వచ్చేస్తారు. 2 సార్లు వచ్చారు, చేసిపోయారు, మెయింటెనెన్స్ చేసిపోయారు. షోరూమ్ దగ్గరికి పోయేది కాదు కాబట్టి ఫోన్ చేస్తే వాళ్ళే 2 గంటలలో వచ్చి మెయింటెనెన్స్ మొత్తం చేసిపోతారు. ఓకే, మీరు ఫోన్ చేయగానే రిసీవ్ చేసుకుని వస్తారు. ఫస్ట్ నాటేసినప్పుడు మీ చుట్టుపక్కల చూసిన రైతులు, మీ ఊరోళ్ళు, మీ ఇంట్లో ఏమన్నారు, ఇప్పుడు ఏమంటున్నారు సార్? ఇక ఫస్ట్ అయితే ఇది సక్సెస్ అయిద్దా అనుకోరు, ఎవరు చూసినాక ఇక పర్వాలేదు అని లేబర్ కంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు మిషన్ కి. ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు ఇక మిషన్ తోటి వేస్తా అంటారు. ఈ సంవత్సరం ఎన్ని ఎకరాల వరకు రెంట్కి వేస్తారు సార్? ఇక ఎన్ని ఎకరాలు అంటే ఇక మళ్ళీ 50 ఎకరాలు అనుకోరు. ఈసారి మొత్తం మీద మీరు నాటేసి తప్పు తీరుతుందా మరి? ఇక దగ్గర పడుతుంది అనుకోరు. కూలలతో వేసిన దానికి మిషన్ తో వేసిన దానికి ఏం తేడా గ్రహించారు సార్ మీరు? మిషన్ దానికైతే లేత నారు పెట్టుకోవచ్చు, మనం అనుకున్న టైంలో వేసుకోవచ్చు. పిలకలు కూడా బాగానే వస్తాయి లేత నారు పెట్టినాం కాబట్టి. ఇక అనుకున్న టైంలో వేసుకోవచ్చు. మనుషులు వేస్తే కర్ర దూరం వస్తుంది, వాళ్ళ వెనకంగా దగ్గరే అని అనాలే. ఇక మిషన్ అయితే ఒకటే ఎట్లా సెట్ చేసుకుంటే అట్లా పెట్టుకో, ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా పెట్టుకోవచ్చు. కూలల దానికి మిషన్ దానికి పురుమందుల ఖర్చు ఎంత వరకు తక్కువ ఉన్నదా? ఇంతవరకు అయితే మందు కొట్టలేదు మేము నాటేసిన నుంచి. ఒక కల్మందు తప్ప ఏది కొట్టలే. స్ప్రే 2 సార్లు చేయవలసి వస్తుంది దానికి. మిషన్ కి అయితే అసలు ఇది గ్యాప్ ఉంటది కాబట్టి ఏ కీటకాలు ఆశించలేదు. ఓకే సార్, ఇప్పుడు ఎప్పటి వరకు కోస్తారు మళ్ళీ వరి? ఇంకా 1 వారం రోజులు అయితే కోసేస్తాం. ఓకే సార్, ఇప్పుడు చాలా మంది రైతులకు ఎక్కువ వరాలు పెద్దగా ఉంటాయి కదా, మిషన్ ఎక్కుతుందా ఎక్కదా అని ఒక సందేహం. ట్రాక్టర్ పోయే ర్యాంపులు ఉంటాయి కదా, ఆ ర్యాంపుల మీదంగా తీసుకొని పోవచ్చు, దానికి పెద్ద ఏం లేదు. ఓకే, ట్రాక్టర్ వెళ్ళే ప్లేస్ నుంచి పోవచ్చు. ఎంత వరకు దిగబడే పొలంలో మిషన్ నడుస్తుంది మీకు? చాలా దిగబడి పొలం అయితే పోవట్లేదు, మెరక పొలాలు అయితే ఈజీగా వెళ్ళిపోతుంది. ఫీటున్నర అయితే పోవట్లేదు, ఎక్కువ దిగబడి అయితే పోవట్లేదు. నాటేసేటప్పుడు వరాల దగ్గర దాకా వేస్తుందా ఏదాన్ని కొంతమందికి సందేహం ఉంటది కదా, మీకు అంటే వరాల వరకు వేసిందా? వరవల్లోకి అయితే జానడి దగ్గర దూరం వేసినాము, అది పిలుకొచ్చి కలుపుకుంది. ఇక నేను కూలీలు పెట్టి ఏమి వేపియలేదు. రాబోయే కాలానికి రైతులకు మిషన్లు ఎంత వరకు అవసరపడతాయి సార్? ఇక ఇప్పుడు 15 నుంచి 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు అయితే ఎవరు నాటేయట్లేదు. ఏమున్నా 35 సంవత్సరాలు పైబడిన వాళ్ళే, వాళ్ళు ఇక 5-6 సంవత్సరాలకైతే ఎక్కువ వేయలేరు. రాబోయే తరం మొత్తం మిషన్ మీద ఆధారపడవలసిందే. నాటుకైనా, ట్రాక్టర్లకైనా, కోతకైనా లేబర్కు శాతం అయితే లేదు అసలు. మీ ఏజ్ వాళ్ళు అయితే అసలు బురద పొలంలోకి దిగరు, వేయరు, మిషన్ల మీద ఆధారపడు. కంపల్సరీ ఈ తరం ఎవరు వేయరు, బురదలకు దిగరు, మిషన్ల మీద ఆధారపడవలసిందే. మిషన్ తీసుకోక ముందుకు ఎన్నో చెప్తా ఉంటారు కదా, సర్వీసింగ్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది అని. కొన్న తర్వాత కూడా అదే విధంగా చేస్తున్నారా కంపెనీ వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నారా? ప్రాబ్లం ఉంటే ఫోన్ చేస్తే వస్తారు, 2 గంటలలో వచ్చి రిపేర్ సర్వీస్ చేసి పోతారు. ఈ ప్రాబ్లం అయితే ఏం లేదు. ముందే ఎలా చెప్పారో అలా చేస్తున్నారు కదా, అలా చేస్తారు. వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళ కంపెనీలో వాళ్ళు చెప్పిన విధంగా నమ్మొచ్చు, వచ్చి సర్వీస్ చేసిపోతారు.